శివని దాచిపెట్టిన గుణాన్ని అరెస్టు చేయించిన బాలు, రోహిణి చెంప పగలగొట్టిన మీనా. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు. అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న హైప్ బటన్ మీద క్లిక్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇంకా ప్రభావతి చాలా ఎక్కువగానే చేస్తుంది. ఒక రకంగా రోహిణికి టార్చర్ చూపించడం మొదలు పెడుతుంది ప్రభావతి. అయితే దానంత గురించి బాలు మీనా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. తప్పు కదండి అనగానే ప్రభావతమ్మ పార్లలమ్మను చాలా ఎక్కువ నమ్మింది. నమ్మడం వల్లే ఇలా జరుగుతుంది. పార్లలమ్మ దగ్గర నుంచి ఇంకా ₹1 కూడా రాదని నమ్మిన మా అమ్మ టార్చర్ చేయడం మొదలుపెట్టింది అనేసరికి ఇలా ఉంటే చాలా కష్టమండి. ఇంకెప్పటికీ మనోజ్ రోహిణి కలిసి ఉండలేరు కదా. కలిసి వాళ్ళు ఉండాలనుకున్నా మా అమ్మ ఉంచేటట్టు కనిపించట్లేదు. రాత్రే వాడు తను గదిలో ఉందని బయటకు వస్తే వెళ్ళి నువ్వు గదిలోనే పడుకో, దూరంగా పడుకో అంటూ మా అమ్మ రెస్ట్రిక్షన్స్ పెడుతుంది అనేసరికి ఈ మధ్య మీరు బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారండి అని చెప్పాను. కానీ ఒక్కొక్క మాట నేర్చుకుంటున్నాను మీనా అంటూ బాలు చెప్తాడు. ఏదొకటి చెయ్యాలండి అనగానే ఏం చేసినా మనల్ని తప్పంటారు, నువ్వు సైలెంట్గా ఊరుకో అని చెప్పి బాలు మీనా పడుకుంటారు. ఇంకా శృతి రవి అయితే శృతి వాళ్ళ ఫ్రెండ్కి పెళ్లి కుదరడంతో మేకప్ గురించి రోహిణి గురించి సజెస్ట్ చేస్తుంది. సరే నేను మాట్లాడి చెప్తాను అని చెప్పి ఇంకా శృతి అయితే చెప్తుంది. ఈ విషయం ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి అని రవిని అడిగితే రవి సలహా మాత్రం ఏం తీసుకుంటుంది. శృతి కానీ బాలు కానీ వాళ్ళు ఏం చేయాలనుకుంటే అదే చేస్తారు కదా. సో అదే చెప్తాడు రవి. అయితే సరే అని మరుసటి రోజు ఉదయాన్నే అందరి ముందు చెప్పాలి అనుకున్నాను అని చెప్పింది కదా. సో అందరి ముందు రోహిణిని పిలుస్తుంది. మా ఫ్రెండ్కి మ్యారేజ్ కుదిరింది, తనకి మేకప్ చేయాలి, వెళ్తావా వెళ్ళవా అని చెప్పాను. కానీ ప్రభావతి వంక చూస్తుంది. ఏంటి అత్తయ్య వంక చూస్తున్నావు అనగానే నీకు తెలీదా డబ్బడమ్మా, మా అమ్మ పర్మిషన్ ఇవ్వకపోతే రోహిణి ఇంట్లోంచి అడుగు కూడా బయట పెట్టదు. ఎందుకంటే పార్లర్కి వెళ్ళొద్దని, షోరూమ్కి వెళ్ళొద్దని చెప్పింది కదా అని చెప్పాను. కానీ నేనేమి పార్లర్కి వెళ్ళొద్దని చెప్పలేదురా. అయినా దీన్ని ఇంటి నుంచి బయటికి పంపిస్తే రాజమండ్రినే మలేషియాకి అమ్మేస్తుంది ఇది. అయినా దీన్ని అస్సలు నమ్మకూడదు, ఇంటి నుంచి కాలు బయట పెట్టడానికి కూడా ఒప్పుకోకూడదు అని చెప్పనేసరికి అదేంటి ప్రభా అలా చేస్తున్నావు, తను ఎంతో కష్టపడి నేర్చుకున్న కోర్సుని కొనసాగించొద్దంటావేంటి, పార్లర్ అమ్మేశాక ఇది అక్కడికి వెళ్ళి చేయాల్సిన పనే ఉందండి, అందుకే ఇంట్లో కూర్చుని ఉండడమే మంచిది అని చెప్పాను అనగానే పార్లర్ అమ్మేసిన అదే పార్లర్లో పని చేస్తుంది కదా అంటూ బాలు అంటాడు. ఏంటి బాలు అన్నీ నువ్వే బయటపెట్టి ఇప్పుడు ఎలా మాట్లాడతావేంటి? అవును నిజమే, వీడి వల్లే మా కుటుంబంలో మా కాపురంలో కలతలు వచ్చాయి అని చెప్పి మనోజ్ కూడా అంటాడు. ఈలోపు సత్యానికి చాలా కోపం వస్తుంది. ఏంట్రా నువ్వు ఉద్దేశం అంటే అబద్ధంలో భ్రమలో బ్రతికేస్తావు, కానీ చేసిన తప్పుని బయట పెట్టడం బాలు చేసిన తప్ప, రోహిణి నువ్వు అనేది అదే కదరా, అంటే మీరు తప్పులు చెయ్యొచ్చు, వాడు బయట పెట్టడమే తప్పు అంతే కదా అని చెప్పనేసరికి అది కాదు అని చెప్పి ఇంకా మనోజ్ మాట్లాడేలోపు ఆపండి, దాన్ని షోరూమ్ దగ్గరికి మాత్రమే వెళ్ళొద్దని చెప్పాను. షోరూమ్ దగ్గరికి వెళ్తే వాడితో షోరూమ్ పెట్టించింది నేనేనని గొప్పలు చెప్పుకుంటుంది. పైగా వాడినొక చేత కాని వాళ్ళ చేస్తుంది. అంటే దీని సలహా ఏమీ లేకుండా వాడు ముందుకు వెళ్ళగలడు. ఇది లేకపోతే వాడు ఏమీ చేయలేడు అన్న చేత కాని వాళ్ళ తయారు చేస్తుంది. అందుకే షోరూమ్ దగ్గరికి వెళ్ళొద్దని చెప్పాను అని చెప్పనేసరికి ఇప్పుడు సంతోషంగా ఉందా బాలు, నన్ను ఇంట్లోనే ఉంచాలనే కదా నీ ఉద్దేశం అనగానే ఇప్పుడు వాడేం చేశాడు? బాలు మీనా రవి శృతి నీకే సపోర్ట్ చేస్తున్నారు. నిన్ను ఇంట్లో ఉంచకూడదు, బయటికి పంపించవచ్చు, పార్లర్కి పంపించవచ్చు అని సపోర్ట్ చేస్తుంటే వాళ్ళని తప్పు పడతావేంటి అంటూ మాట్లాడేసరికి సరే వెళ్ళొచ్చు అత్తయ్య అనగానే నువ్వు ఏం చేసుకున్నా పర్వాలేదు కానీ షోరూమ్ వైపు మాత్రం వెళ్ళడానికి వీల్లేదని ప్రభావతి చెప్తుంది. సరే అత్తయ్య, థ్యాంక్స్ అత్తయ్య అంటూ చెప్పేసి వెళ్ళిపోతుంది. అదేంటి నేనే కదా తీసుకొచ్చాను, ఇది తను బయటికి వెళ్ళడానికి కారణం నేనైతే నాకు థ్యాంక్స్ చెప్పట్లేదేంటి అని చెప్పి శృతి అనేసరికి పార్లలమ్మ పిలక మా అమ్మ చేతిలో ఉందిలే, అందుకే నీకు చెప్పదులే డబ్బడమ్మా థ్యాంక్స్ అని చెప్పనగానే నవ్వుకుంటారు అందరూ కూడా.
ఇంకా అందరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రోహిణి వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుంది. శృతి వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుంది. మేకప్ చేస్తుంది. మేకప్ చేస్తే డబ్బులు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాము అని చెప్పనేసరికి శృతి వాళ్ళ ఫ్రెండే కదా, తెలిసిన వాళ్ళే కదా అని చెప్పి రోహిణి కూడా వచ్చేస్తుంది. ఇంటికి రావడంతో మీనా బాలు ఇద్దరు వంటగదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుకుంటూ ఉండగానే ఈలోపు ప్రభావతి వస్తుంది. ఏమండి, ఈరోజు శివకి ఎగ్జామ్ అండి. శివ ఈ ఎగ్జామ్ ఒక్కటి రాసేస్తే చాలు, వాడికి మంచి జాబ్ వస్తుంది, వాడు గొప్ప స్థాయికి వెళ్తాడు అని చెప్పనేసరికి అవును నిజమే, వాడు గొప్ప స్థాయికి వెళ్తే సుమతికి కూడా ఏదో ఒక పెళ్లి సంబంధం చూసి పెళ్లి చేసేద్దాము, అది మన బాధ్యతే కదా అనగానే ఏమంటున్నారు అని చెప్పనేసరికి మనం పెళ్లి సంబంధం చూసి పెళ్లి చేయకూడదా, ఏదో ఒక మంచి సంబంధం నేనే చూస్తాను అని ఇద్దరు కూడా వంటగదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోపు ప్రభావతి హాల్లో కూర్చుని ఉంటుంది కదా, రోహిణి వస్తుంది. వచ్చేసరికి ఏయ్ అని పిలుస్తుంది. ఏంటత్తయ్య అనగానే ఎక్కడికి వెళ్ళావు అనగానే శృతి చెప్పిన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి మేకప్ చేసి వస్తున్నాను అత్తయ్య అని చెప్పనేసరికి ఎంత ఇచ్చారు అనగానే 25,000 అనేసరికి ఏటీఎం కార్డు ఏది అని చెప్పి అనగానే ఏటీఎం కార్డు ఎందుకు అత్తయ్య అనగానే ముందు ఇవ్వవే, ఏ అడగగానే ఇవ్వడం చేత కదా అని చెప్పి అనగానే ఏటీఎం కార్డు తీసుకుంటుంది. 25,000 వేసేసారా అనగానే లేదత్తయ్య వేస్తానన్నారు. సరే 25,000 నీ అకౌంట్కి వచ్చాక నాకు చెప్పు, నేను తీసుకుంటాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా బాలు మీనా ఇద్దరు షాక్ అవుతారు. రోహిణి ఇంకా బాధపడుతూ గదిలోకి వెళ్ళిపోతుంది. ఏదో ఒకటి చెయ్యాలి మీనా అని చెప్పి సాయంత్రం అందరూ కూడా వచ్చిన తర్వాత మీరందరూ మీ ఏటీఎం కార్డులను తీసుకొచ్చి ఇక్కడ వెయ్యండి అనేసరికి ఏంట్రా బాలు, ఏంటి ఏటీఎంల కార్డులు కొడవా అని చెప్పి సత్యం అడుగుతాడు. ఏమీ లేదు నాన్న, పార్లలమ్మ శృతి డబ్బుడమ్మ చెప్పిన ఫ్రెండ్ ఫంక్షన్ దగ్గరికి వెళ్ళి డబ్బు సంపాదించుకొని వచ్చింది, అంటే తను కష్టపడి వచ్చింది. వచ్చిన తర్వాత ఆ డబ్బును కాస్త అమ్మ లాగేసుకుంది, ఏటీఎం కార్డు తీసేసుకుని తన దగ్గరే పెట్టుకుంది అనేసరికి ఏంటి ప్రభా ఏం చేస్తున్నావు, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా, అయినా తను కష్టపడి వచ్చిన డబ్బుని నువ్వు తీసుకోవడం ఏంటి, తను ఇస్తే నువ్వు తీసుకోవాలి కానీ బలవంతంగా నువ్వు లాక్కోవడం ఏంటి అని చెప్పనేసరికి అవునాంటీ చాలా తప్పది, శృతి రోహిణి ఎంతో కష్టపడి సంపాదించుకుని వచ్చిన డబ్బులు తను కష్టపడి వస్తే మీరు తీసుకోవడం ఏంటి అంటూ అందరూ మాట్లాడుతుండగా నేను మాట్లాడినప్పుడు తనెందుకు మాట్లాడుతుంది, నా భార్య గురించి నేను అనాలి, మీరెందుకు అంటున్నారు అంటూ ఇంకా తిట్టడం మనోజ్ అంటాడు. మనోజ్ అనేసరికి ఏంటి పార్లలమ్మ సైలెంట్గా ఉంటావేంటి, అంటే నువ్వు సంపాదించిన డబ్బులు మా అమ్మ తీసుకోవడం న్యాయమేనా, చెప్పు నువ్వు న్యాయమేనా అని చెప్పనేసరికి అది అనేసరికి ఎందుకు బాలు అత్తయ్యకి నాకు దూరం పెట్టాలని చూస్తున్నావు, అత్తయ్యని ఏం చేశారని, అయినా అత్తయ్య నా డబ్బులు తీసుకోవడంలో తప్పు లేదు కదా, నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను, మీరెవరు నాకు చెప్పడానికి, అయినా మీరు నా మంచి గురించి ఏమీ ఆలోచించాల్సిన పని లేదు, మీ పని మీరు చూసుకోండి అంటూ అయినా ఈరోజు నా పరిస్థితి ఇలా అవ్వడానికి కారణం మీరే, మీ వల్లే, మొత్తం నువ్వే చేసావు, నీ వల్లే నాకు ఈరోజు పరిస్థితి వచ్చింది, నువ్వే గనక నా విషయం బయట పెట్టకపోయి ఉంటే అంటూ ఇంకా రోహిణి బాలు మీద నింద మోపేసరికి చెంప పగలగొడుతుంది మీనా. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా, అంటే నువ్వు అబద్ధం చెప్పి మోసం చేస్తూ ఉంటే ఈ కుటుంబం మాది, మేము చూస్తూ ఊరుకోవాలా, నువ్వు అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి అత్తయ్యని ఇంట్లో వాళ్ళని నీ భర్తని మోసం చేస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకోవాలి, మేము నిజం బయట పెట్టినందుకు తప్పు మాది అంటూ నువ్వు నింద వేస్తున్నావా, చూస్తున్నాను గత 2 రోజుల నుంచి తప్పు మాది మాది అన్నట్టే మాట్లాడుతున్నావు, అసలు ఏంటి నీ ఉద్దేశం, నువ్వు తప్పులు చేసి మమ్మల్ని తప్పు పడతావేంటి, ఇంకొకసారి నా భర్త మీద వేలెత్తి చూపించేస్తే మాత్రం అస్సలు ఊరుకోను, పోనీలే కదా నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బులు అత్తయ్య తీసుకున్నారని మేం వచ్చి అడిగితే ఇవ్వరు కదా అని అందరి ముందు అడుగుతుంటే నీ మంచు కోసమే కదా అడుగుతున్నాను, నువ్వు కష్టపడిన డబ్బులు అత్తయ్య ఎందుకు తీసుకోవాలి అన్న ఉద్దేశంతోనే కదా మీకు సపోర్ట్ చేస్తున్నాను, సపోర్ట్ చేస్తుంటే మీ అది అర్థం చేసుకోవడం అనేసి నా భర్త మీద నిందలు వేస్తావేంటి, ఇంకొకసారి నా భర్తని ఏదైనా అంటే అస్సలు ఊరుకోను రోహిణి,
అని చెప్పి ఇంకా మీనా కాస్త రండి మీరు అని చెప్పి అక్కడి నుంచి కాస్త తీసుకువెళ్ళిపోతుంది. ఇంకా రోహిణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ప్రభావతి అలా చూస్తూ షాక్ అయిపోతుంది. చూసావా, భర్త విషయానికి వచ్చేసరికి మీనా ఎంత సీరియస్గా మాట్లాడుతుందో. ఇంకొకసారి బాలు జోలికి ఎవరైనా వస్తే అస్సలు ఊరుకోదు. అందరూ కూడా నోరు కంట్రోల్లో పెట్టుకుని మాట్లాడండి, ముఖ్యంగా నువ్వు ప్రభా అని చెప్పి ఇంకా సత్యం అయితే తిడతాడు. తిట్టేసేసరికి మీనా కిందకు వచ్చేసి టీ తీసుకొస్తుంది. టీ తీసుకొచ్చేసరికి రేపే వాడికి ఎగ్జాము, రేపు ఒక్క ఎగ్జామ్ రాస్తే చాలు అనగాని, ఏంటి మీనా నిన్నటి నుంచి మీ తమ్ముడికి లాస్ట్ ఎగ్జాము అని తెగ మురిసిపోతున్నావు అనగాని, అవునండి, ఎన్నాళ్ళ కష్టం అంతా ఈ ఒక్క రోజుతో అయిపోతుంది. ఇంకా రేపటి నుంచి వాడికి చదువు అయిపోతే ఉద్యోగం చూసుకుంటాడు. మన సుమతికి కూడా ఏదో ఒక పెళ్లి సంబంధం చూసి పెళ్లి చేస్తే బాధ్యత తీరిపోతుంది అని చెప్పాను. కానీ అవును, మీ అమ్మగారు ఎంతో కష్టపడుతున్నారు. మీ నాన్న చనిపోయినప్పటి నుంచి మీ అమ్మగారికి కొంచెమైనా రెస్ట్ ఉంటుంది అని చెప్పి ఇంకా ఇద్దరు మాట్లాడుకుంటారు. సరేనని ఇంకా బాలు చిన్న ట్రిప్ ఉందని బయటికి వెళ్తాడు, వస్తాడు, నైట్కి నిద్రపోతాడు. మరుసటి రోజు ఉదయాన్నే మీనా ఆకలేస్తుంది మీనా అని చెప్పి కూర్చుని ఉంటాడు బాలు టిఫిన్ దగ్గర. కూర్చుని ఉండగా సరే అని మీనా గబగబా వెళ్ళి టిఫిన్ చేస్తూ ఉంటుంది. టిఫిన్ చేస్తూ ఉండగా అదే సమయానికి సుమతి ఫోన్ చేస్తుంది. బావా అని చెప్పాను కానీ, ఏంటి సుమతి అనగానే, శివ రాత్రి నుంచి ఇంటికి రాలేదు బావా అని చెప్పనేసరికి, ఏమంటున్నావు సుమతి, ఎక్కడికైనా వెళ్ళాడేమో, ఎగ్జామ్ అన్నారు కదా అని చెప్పాను కానీ, లేదు బావా, రాత్రి ఫుడ్ డెలివరీ ఉంది, ఫుడ్ డెలివరీ పూర్తి చేసుకుని గ్రూప్ స్టడీయింగ్ చేసుకుంటాను అంటూ ఇంట్లోంచి బయటికి వెళ్ళాడు. అప్పటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. నైట్ ఏదైనా టైంకి వస్తాడా అని ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. ఉదయం నుంచి చేస్తూనే ఉన్నాను, స్విచ్ ఆఫ్ వస్తుంది. వాడు 10 గంటలకి ఎగ్జామ్కి వెళ్ళాలి బాబా, నాకు చాలా భయంగా ఉంది. ఎవరికైనా అమ్మకి చెప్పలేదు, అమ్మకి చెప్తే కంగారు పడుతుందని అనగానే, ఎవరికి చెప్పకు, నేను చూస్తాను అని చెప్పి ఇంకా వెంటనే ఎవరికి ఫోన్ చేయాలో టెన్షన్లో అర్థం కాక రాజేష్కి ఫోన్ చేస్తాడు. రే, నువ్వు అర్జెంటుగా బండి వేసుకుని రారా అని చెప్పాను కానీ, సరేనని ఫోన్ పెట్టేయడంతో గబగబా మీనా టిఫిన్ చేద్దురుగాని రండి అనగాని, వద్దు మీనా అంటూ హడావిడిగా వచ్చేసి ఇంకా రాజేష్ బండెక్కి ముందు ఆ గుణగాడ ఆఫీస్కి పోనివ్వు అని చెప్పనేసరికి, ఎందుకు రా అనగానే, శివ కనిపించట్లేదు రాత్రి నుంచి, వాడే ఏదో చేసుంటాడు అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటాడు బాలు. అయితే పడిపోయేసరికి తీరా మోసి గుణ ఆఫీస్కి వెళ్ళడంతో గుణ ఆఫీసు మొత్తం తాళం వేసి ఉంటుంది. వీడు ఆఫీసు తాళం వేసి ఉంది కదరా అని చెప్పాను కానీ, అదే నాకు అర్థం కావట్లేదు, శివ ఎక్కడికి వెళ్ళాడో ఏమయ్యాడో ఏంటో తెలీదు అని చెప్పి ఇంకా టెన్షన్లోనే బాలు ఆలోచనలో పడతాడు. అవును, వాడు ఫుడ్ డెలివరీ చేస్తారు కదా, ఆఫీస్ ఎక్కడో తెలుసా అనగాని, తెలుసు అనగాని, పద అని చెప్పి వెంటనే ఆఫీస్ దగ్గరికి వెళ్తారు. అక్కడ శివాని, ఇక్కడ ఫుడ్ డెలివరీ బాయ్ అక్కడ పనిచేస్తారు కదా, తను నా బామ్మర్ది, నేను బావని, తను లాస్ట్ నైట్ ఎక్కడికి ఫుడ్ ఇచ్చారు అని చెప్పాను కానీ, పలానాకి ఫుడ్ వెళ్ళలేదు, వాళ్ళు కాల్ చేశారు, మేము వేరే వాళ్ళకి ఫోన్ చేశాము, వాళ్ళు పట్టుకెళ్ళి ఇచ్చారు, కానీ శివ మాత్రం ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది అనగానే, ఆ లాస్ట్ ఎక్కడ ఫుడ్ ఆర్డరు ఒకసారి చూసి చెప్తారా అని చెప్పాను కానీ, పలానా చోట అని అడ్రస్ చెప్తుంది. చెప్పేసేసరికి బయటకు వస్తారు. ఇప్పుడు ఏం చేస్తావురా, ఫుడ్ అక్కడికి వెళ్ళలేదు అని ఆవిడ చెప్తుంది కదా, ఇప్పుడు ఏం చేస్తావు అనగానే, ముందు ఆ ఏరియాలోకి వెళ్దాం పద అని ఇంకా ఇద్దరు కూడా ఆ ఏరియాలోకి వెళ్తారు. వెళ్ళేసరికి ఒక రెస్టారెంట్ ముందు శివ స్కూటీ పార్క్ చేసి ఉంటుంది. పార్క్ చేసి ఉండేసరికి అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాలు. ఆ పాపు అది శివగాడు స్కూటీయే అని గబగబా లోపలికి వెళ్ళబోతూ ఉండగా, రే ఎక్కడికి రా వెళ్ళేది అనగానే, ఇక్కడ శివగాడు వచ్చుండరా, రాత్రి అనగా బండి ఇక్కడ పెట్టుంటాడు, మరి ఇక్కడి నుంచి ఎటు వెళ్ళుంటాడు అనగానే, ఏమో బండి పని చేయకపోతే నడుచుకుంటూ వెళ్ళుండొచ్చు కదా అని చెప్పనేసరికి, నడుచుకుంటూ వెళ్తే ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ అవుతుంది, స్విచ్ ఆఫ్ అయితే మనిషి ఇంటికి రావాలి కదా, ఇప్పటి వరకు రాకపోవడం ఏంటి, ఒక్కసారి ఆలోచించాలరా, ఇదంతా ఆ గుణగాడే చేశాడు అని అనిపిస్తుంది. మొన్న ఒక వారం రోజుల క్రితం అంటూ జరిగిన విషయం చెప్తాడు రాజేష్కి. అయితే
చెప్పేసేసరికి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావురా అంటూ ఇంకా రాజేష్ అటు ఇటు చూస్తూ ఉండగా బాలు పక్కకు చూసేసరికి షాప్ ఎదురుగుండా సీసీ కెమెరా ఉంటుంది. లోపలికి వెళ్ళి ఓనర్ని కలిసి అడుగుతాడు. అడిగితే అవతల వాళ్ళు ఒప్పేసుకుంటారంత తొందరగా ఒప్పుకోరు కదా. సో వాళ్ళు ఒప్పుకోరు. అయినా నువ్వు ఎవరని మేము సీసీ ఫుటేజ్ చూడాలి, నువ్వు వేరే ఉద్దేశంతో సీసీ ఫుటేజ్ చూడొచ్చు కదా అని చెప్పాను. కానీ అది కాదు సార్, తనకి ఎగ్జామ్ ఉంది సార్ అనగానే, లేదమ్మా మీరు పోలీసులతో వస్తే సీసీ ఫుటేజ్ చూపిస్తాను, లేదంటే చూపించను అని ఇంకా వెళ్ళండి అని చెప్పి ఓనర్ వెళ్ళిపోతాడు. బాలుకి ఏం చేయాలో అర్థం కాదు. బయటకు వచ్చి టెన్షన్ పడుతూ ఉండగానే ఈలోపు అదే హోటల్కి మీనా డైలీ పువ్వులు ఇస్తుంది. సో పువ్వులు తీసుకుని మీనా అక్కడికి వస్తుంది. ఏంటి ఇక్కడున్నారు మీరు, ఇది మన శివ బండి కదా, శివ బండి ఇక్కడుందేంటి, శివ ఎగ్జామ్కి వెళ్లకుండా ఇంకా డెలివరీలు చేస్తూ ఉంటున్నాడా ఏంటి అంటూ ఇంకా మీనా అనేసరికి ఇంకా చెప్పక తప్పదు అని డౌట్ వచ్చిందని ఇంకా జరిగిన విషయం అంతా కూడా చెప్పుకొస్తాడు బాలు. అయితే హత్య జరిగిందా అనగాని, ఇప్పుడు ఈ రెస్టారెంట్ అతన్ని సీసీ ఫుటేజ్ చూడమని చెప్పాను, ఆ సీసీ ఫుటేజ్ చెక్ చేస్తే శివ ఎక్కడున్నాడో తెలుస్తుంది అనగాని, ఈ ఓనర్ నాకు బాగా తెలుసు, నేను వెళ్ళి అడుగుతాను అంటూ మీనా గబగబా వచ్చి చేతులు జోడించి రామ్మ మీనా అని మాట్లాడుతూ మా తమ్ముడు అని చెప్పాను. కానీ అవునా మీ వాళ్ళే కదా, సరే చూసుకొని సీసీ కెమెరా అంటే చూపించు అనేసరికి సరే సార్ అని చూపించడంతో కరెక్ట్గా అప్పుడే శివ రాత్రి స్కూటీ అక్కడ పెడతాడు ఫుడ్ తీసుకుందామని. అక్కడ పెట్టేసేసరికి ఈ లోపు గుణ మనుషులు వచ్చి తీసుకుని వెళ్ళిపోవడం ఇదంతా కూడా కనిపిస్తుంది. అదంతా కూడా నా ఫోన్కి పంపించండి అని అతన్ని అడిగి ఆ రెస్టారెంట్ ఓనర్కి నమస్కారం చేసి సరాసరి పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి, సార్ నా బామ్మర్దిని ఇలా వీడు ఎత్తుకుపోయాడు, వీడు ఎక్కడున్నాడో చూడండి సార్, వాడికి 10 గంటలకి ఎగ్జామ్ సార్, ప్లీజ్ సార్ అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే ఈలోపు మీనాకు తెలిసిన ఇన్స్పెక్టర్ వస్తారు. వచ్చేసరికి ఏంటి బాలు అనగానే, ఇది ఇలాగని చూసేసరికి అంతకు ముందే ఇన్స్పెక్టర్ స్టేషన్కి వచ్చేటప్పుడే గుణాన్ని చూస్తాడు. సో చూసేసరికి పద అని చెప్పి ఇంకా బాలుని తీసుకుని సరాసరి ఇన్స్పెక్టరు ఒక 2 కానిస్టేబుల్ అందరూ కలిసి అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళేసరికి ఇంకా శివని లోపల ఒక గదిలో కుర్చీకి కట్టేసి ఉంచుతారు. ఇంకా వచ్చేసరికి ఏంటి సార్ ఎలా వచ్చారు అనగాని, సార్ వీడే నా బామ్మద్దిని ఎత్తుకొచ్చింది వీడే, పైగా వాడితో ఎగ్జామ్ కూడా రాయించను అని చెప్పి వాడు నాతో ఛాలెంజ్ చేశాడు సార్ అనగానే, ఏంట్రా ఇది ఏంటి ఎప్పటికే నీ మీద చాలా కంప్లైంట్లు ఉన్నాయి, మళ్ళీ ఇదొక కంప్లైంటా అని చెప్పాను. కానీ సార్ వీడు నా మీద కక్ష కట్టే మీ మీద మీతో కంప్లైంట్ ఇచ్చాడు సార్, అదేమీ లేదు సార్, నేనేమీ చేయలేదు సార్ అనగానే, మరి ఇదేంట్రా అంటూ సీసీ ఫుటేజ్ని కాస్త చూపించేసరికి ఒక్కసారిగా గుణ షాక్ అయిపోతాడు. చెప్పరా ఎక్కడున్నాడో అంటూ ఇంక ఇన్స్పెక్టర్ ఆ చెంప ఈ చెంప వాయి కొట్టడంతో చెప్తాను సార్ చెప్తాను అని చెప్పి ఇంకా గదిలోకి తీసుకెళ్ళి చూపిస్తాడు. ఒక గదిలో అప్పటికే శివను కొట్టేసి కుర్చీకి కట్టేసి ఇంకా ఒక్కడు ఉంటాడు. ఆ గదిలో ఒక్కడు బిక్కుమంటూ ఉండేసరికి శివ అనుకుంటూ గబగబా వెళ్ళి కట్లు విప్పేసరికి బావా అంటూ పట్టుకుని ఏడుస్తాడు. ఏడ్చేసేసరికి నీకేం కాదురా, నేను ఉన్నాను కదా, నీకేం కాదు, నేను వచ్చేసాను కదా అంటూ ఇంకా శివనైతే దగ్గరికి తీసుకుని పద, చాలా థ్యాంక్స్ సార్ అనగానే, సరే బాలు ఆలస్యం అయిపోతుంది అంటున్నావు కదా, ముందు ఎగ్జామ్ హాల్కి తీసుకెళ్ళు, ఇంకా అరగంట మాత్రమే టైం ఉంది అనేసరికి సరే అని గబగబా ఇంటికి తీసుకొచ్చి శివ వచ్చేసావా అనగానే, తర్వాత మాట్లాడుకుందాం సుమతి, ముందు వీడికి బట్టలు తీసావా అనగానే, తీసి రెడీగా పెట్టాను బావా, నువ్వు ఫోన్ చేయడంతోటే, రే వెళ్ళి స్నానం చేసిరా, తొందరగా రావాలి, స్నానం చేసి వస్తే వెంటనే నేను ఎగ్జామ్ హాల్ దగ్గరికి తీసుకువెళ్తాను, వాడి హాల్ టికెట్ అన్నీ తీసి రెడీగా పెట్టి సుమతి అనగానే, సరే బావా అని అన్నీ కూడా తీసి పెడుతుంది. శివ గబగబా స్నానం చేసి బయటికి వస్తాడు. రావడంతో బట్టలు వేసుకుని ఇంకా బావా అనేసరికి ఇంకా 10 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఇంకా బాలు ఏ రకంగా అయితే నడుపుతాడో వాడికే తెలీదు. ఇంకా అంత స్పీడ్గా పోనిచ్చి కరెక్ట్గా 2 నిమిషాలు ఉందనగా
తీసుకెళ్ళి ఎగ్జామ్ హాల్ దగ్గరే డ్రాప్ చేస్తాడు. నువ్వు ఎగ్జామ్ బాగా రాయిరా, ఇప్పటి వరకు జరిగింది ఏది మనసులో పెట్టుకోకు, అర్థమవుతుందా? ఎగ్జామ్ పీస్ఫుల్గా రాయి, కావాలంటే ఒక 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చుని అప్పుడు మొదలుపెట్టు అనగానే సరే బావా, సరే వెళ్ళు, నీకే కష్టం రాదు, వెళ్ళు అని చెప్పనేసరికి ఇంకా బయటే నిలబడి ఉంటాడు బాలు. అయితే శివ ఎగ్జామ్ రాస్తున్నంతసేపు కూడా బాలు ఎటు వెళ్ళడు, అక్కడే ఉండిపోతాడు, అక్కడే కూర్చుని ఉంటాడు. మీనా ఫోన్ చేస్తుంది, ఎక్కడున్నారండి అని చెప్పాను. కానీ శివ ఎగ్జామ్ హాల్ దగ్గర అనేసరికి సరే అని ఇంకా మీనా కూడా అక్కడికే వస్తుంది. శివ ఎగ్జామ్ రాయడానికి సుమారు 3 గంటల సమయం పడుతుంది. 3 గంటలు కూడా అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాడు. వెయిట్ చేస్తూ శివ బయటికి వచ్చేంత వరకు కూడా అక్కడే ఉంటాడు. శివ బయటికి రావడంతో బావా అంటూ శివ బాలుని పట్టుకుని ఎంతగానో ఏడుస్తాడు. నువ్వే గనక రాకపోయి ఉంటే నేను ఎగ్జామ్ రాసేవాడిని కాదు బావా. ఇన్ని సంవత్సరాలు కష్టపడిన చదువంతా కూడా ఈ ఎగ్జామ్ తోటే ముడిపడి ఉంది. ఈ ఎగ్జామ్ గనక రాయకపోతే ఇంకా నా జీవితం అంతా నాశనం అయిపోయినట్టే. ఆ గుణగాడు అదే చెయ్యాలనుకున్నాడు అని చెప్పనేసరికి ఇంకా ఏం కాదులే, నేను తీసుకొచ్చేసాను కదా అని చెప్పాను. కానీ సరైన సమయానికి సుమతి ఫోన్ చేయడం వల్లే నాకు తెలిసింది, లేదంటే నాకు తెలిసేది కాదు. పదరా ఇంటికి వెళ్దామని చెప్పి ఇంటికి రావడంతో అందరూ కూడా చేతులు జోడించి బాలుకి నమస్కారం చేస్తారు. చాలా థ్యాంక్స్ బాబు, నువ్వే గనక రాకపోయి ఉంటే అనగానే అయ్యో అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు, నేను ఇంటి పెద్ద కొడుకుని అని మీరే అన్నారు, మరి ఇంటి బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత నాకు లేదా? నా తమ్ముడు బామ్మద్దికి ఇలాంటి కష్టం వస్తే నేను చూస్తూ ఊరుకుంటానా? రేపన్నా రోజున సుమతికి కూడా ఏదైనా కష్టం వస్తే నేను అండగా నిలబడనా ఏంటి? సుమతికి ఏ కష్టం లేకుండా తనకు పెళ్లి చేసి పంపించే బాధ్యత మనది. అర్థమవుతుందా అత్తయ్య? రే శివ వెళ్ళు, పాపం వీడు ఉదయం నుంచి ఏమీ తినలేదు, ఎగ్జామ్ హడావుడిలో పెట్టాలని కూడా నాకు ఆలోచన రాలేదు అనగానే ఏం పర్వాలేదు బావా, ఎగ్జామ్ అయితే రాశాను కదా, నాకు అది చాలు, ఏమీ అవసరం లేదు అంటూ ముందు భోజనం పెట్టండి అనగానే ఇంకా గబగబా పార్వతి ఆ కంచంలో అన్నం పెట్టుకుని తీసుకొచ్చి నువ్వు కూర్చో బావా అని చెప్పాను. కానీ ఇంకా అందరూ కూడా కూర్చొని సంతోషంగా భోజనం చేస్తారు. ఇంకా మీనా అయితే చాలా థ్యాంక్స్ అని బాలుకి ఎన్నోసార్లు కృతజ్ఞతలు చెప్తుంది. ఏంటి మీనా నువ్వు కూడాను? నాది శివదే నాకు బాధ్యత అని చెప్పాను కదా, నువ్వు దాని గురించి ఆలోచించుకు, నేను చూసుకుంటాను సరేనా? నువ్వేం టెన్షన్ పడకు, శివ గురించి నేను చూసుకుంటాను, శివకు ఎలాంటి ప్రమాదం రాకుండా చూసుకుంటాను. మళ్ళీ ఆ గుణగాడు శివ జోలికి రావాలంటేనే వణుకు పుట్టేలా చేస్తాను అని చెప్పనేసరికి ఆల్రెడీ పోలీసులు అరెస్టు చేశారు కదా, ఇంకా వాడి గురించి వదిలేసండి. కానీ ఆ టెన్షన్లో కూడా మీరు కొంచెం తెలివిగా ఆలోచించి ప్రతి ఒక్క స్టెప్పు తీసుకున్నారు అని చెప్పాను. కానీ నార్మల్గా ఉన్నప్పుడు ఎవరైనా ఆలోచిస్తారు, టెన్షన్గా ఉన్నప్పుడే మనకి ఆలోచన శక్తి చాలా వరకు క్షీణిస్తుంది. అలాంటి సమయంలోనే మంచి డెసిషన్ తీసుకోవాలి, లేదంటే మనం చాలా నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి అవును అని అందరూ కూడా నవ్వుకుంటూ సంతోషంగా తింటారు. ఈడే గనక కనిపించకపోయి ఉంటే ఈరోజు ఈ నవ్వులు కనిపించేవా, ఏడుపులే కనిపించేవి అని ఎంతగానో బాధపడుతూ ఉంటారు. ఇంకా బాలు మీనా ఇద్దరు కూడా ఇంటికి వచ్చేస్తారు. ఏమైంది ఏంటి ఉదయం నుంచి బాలు మీనా లేరు అని శృతి అడిగేసరికి జరిగిన విషయం అంతా కూడా చెప్తుంది. చెప్పేసరికి ఇంత జరిగిందా మీనా అనగానే అవును, ఆయనే కనుక లేకపోయి ఉంటే ఈరోజు శివ ఎగ్జామ్ రాసేవాడు కాదు శృతి అని చెప్పనేసరికి ఏదైనా బాలు క్షణం ఆలోచిస్తాడు. తనలో కోపం, ఆలోచన శక్తి అన్నీ కూడా ఉన్నాయి, నాకు బాగా తెలుసు అని ఇంకా శృతి అయితే అంటుంది. ఇంకా రవి అందరూ కూడా అనుకుంటారు, రోహిణి అయితే మళ్ళీ వాడిని అరెస్ట్ చేశారా, వాడు కొన్ని రోజులు జైల్లోనే ఉంటే బాగుంటుంది అని రోహిణి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇంకా బాలు ఇలాగే శివని సేవ్ చేసి తనని ఎగ్జామ్ హాల్కి పంపించాలని, గుణాకి మంచి గుణపాఠం చెప్పాలని, రోహిణి ఇక మీదటైనా ఏ తప్పు చేయకుండా జాగ్రత్తగా ఉండాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.